గోదావరి జిల్లా గోకవరం జామియా మసీద్లో ఇఫ్తార్ విందు. గోకవరం విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఉన్న జామియా మసీదులో శుక్రవారం ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష విరమిస్తూ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పాత బస్టాండ్లో జుమ్మా మసీద్, విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఉన్న జామియా మసీదులలో నేటితో 13 రోజులు కటిక ఉపవాస దీక్ష చేస్తూ ముస్లిం సోదరులు నమాజులు ఆచరించారు. ఈ సందర్భంగా జామియా మసీద్ ప్రెసిడెంట్ సయ్యద్ షేర్ అలీషా మాట్లాడుతూ 2 మసీదులలో ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా కటిక ఉపవాస దీక్ష చేస్తూ ప్రతిరోజు 5 పూటలు నమాజులు చదువుతామని చెప్పారు. اللهم لك صمت وبك آمنت وعليك توكلت وعلى رزقك أفطرت بسم الله وعلى بركة الله. గ్రామ ప్రజలందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రంజాన్ నెల యొక్క ఉపవాస దీక్ష 13వ రోజు దిగ్విజయంగా పూర్తయింది. ఈ నెల యొక్క ముఖ్య సారాంశం, పవిత్రమైన రంజాన్ నెలలో ముస్లిం సోదరులందరూ ఉదయం 4 గంటలకి ఉపవాస దీక్ష కట్టి మళ్ళీ సూర్యుడు అస్తమించిన తర్వాత 6:30 నిమిషాల తర్వాత ఉపవాస దీక్షను విరింపజేయడం జరుగుతుంది. ఈ నెల 30 రోజులు కూడానే ముస్లిం సోదరులందరికీ ఎంతో పవిత్రమైన దినాలుగా మేము అభివర్ణిస్తుంటాం. ఈ 30 రోజులు కూడా కటిక ఉపవాస దీక్ష చేస్తూ ముస్లిం సోదరులందరూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మా ప్రార్థనా సమయంలో అందరినీ మేము ఆ అల్లా దేవుని యొక్క మేము కోరి ప్రార్థిస్తుంటాం. గోకవరం గ్రామ ప్రజలు సహకారంతో, అలాగే హిందూ సోదరులు కూడా మా యొక్క ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందులు వాళ్ళు ఇవ్వడం మేము మనస్ఫూర్తిగా స్వీకరించి, అలాగే మా యొక్క సహకారాన్ని కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంటుంది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి గోకవరం గ్రామంలో హిందూ ముస్లిం సోదరులు అందరూ కూడా ఒక సోదర భావంతో అన్నదమ్ముల్లాగా వైదొలుగుతున్నాం. అలాగే ముందు కూడానే ఇదే భావంతో మేము ముందుకు సాగాలని, గోకవరం ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందులో మేము అందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క జామియా మసీద్ గోకవరం కాంప్లెక్స్ వెనకాల మరియు పాత బస్టాండ్లో జుమ్మా మసీద్ ముస్లిం సోదరులందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.